హాయ్ ఫ్రెండ్స్, సర్వరోగ నివారణ అండి, అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ ఉలవచారుకి చూడండి. మనం ముందుగా తీసుకుని ఉలవలు చక్కగా అలాగా కడుక్కోవాలండి. కడుక్కున్న ఉలవల్లోకి మనం తీసుకున్న దాన్ని బట్టి ఒక కప్ అయితే 1.5 కప్పు వాటర్ పోసుకుని ఇంచుమించు 2-3 విజిల్స్ వచ్చే వరకు సాఫ్ట్గా కుక్ చేసుకుని పక్కకు ఉంచుకోవాలండి. అవి ఉడికేలోపు మనం చూడండి టమాటాని చక్కగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు రెండు కూడా శుభ్రంగా కట్ చేసుకోవాలండి. అలాగే మీకు కనుక ఇష్టపడితే ఉల్లిపాయ కూడా చేర్చుకోవచ్చండి. నేనైతే వేళ వాడలేదు. అలాగే టమాటాని పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకుని ఉంచుకుని మనం తాలింపు వేసుకోవాలండి. ఉలవచారుకి ముందే తాలింపు వేసుకుని ఇందాకలా ఉడకపెట్టుకుని ఉలవలు చూడండి ఎలా చేస్తాను. అలాగే చింతపండు కొంచెం మగ్గు తీసి ఉంచుకోవాలండి, అంటే కొద్దిగా నానబెట్టుకుని దాంట్లోకి చారు అన్నాం కదా రసంలా పోసుకోవాలి కాబట్టి. అలాగే మిక్సీ జార్లోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువే తీసుకోండి, చాలా బాగుంటాయి. వెల్లుల్లిపాయ ఎంత తీసుకుంటే అంత మంచిది కదా. అలాగే ధనియాలు, తర్వాత మిరియాలు రెండూ కూడా వేసుకుని శుభ్రంగా బరకగా కోర్స్లీ ఆడుకోవాలండి. ఆడుకున్న తర్వాత పక్కన ఉంచుకున్న తర్వాత చెప్పాను కదా తాలింపు వేసుకోవాలని. మనం బాణీ పెట్టుకుని ఇంచుమించు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, అంటే వేళ కొంచెం ఎక్కువ చేస్తున్నానండి క్వాంటిటీ, దాన్ని బట్టి. వేళ మా సిస్టర్ చేస్తోంది, అందరం కలిసి భోజనాలు చేద్దామని చెప్పి ఉలవచారు డిసైడ్ చేసుకుని చేసాం. అలాగే ఇది రైనీ సీజన్లో తీసుకుంటే చాలా మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి. దానికి చూడండి అలా బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, అలాగే మంచి కరివేపాకు, మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి కరివేపాకు వేసుకుని శుభ్రంగా పోపు వేగించిన తర్వాత మనం ఇందాకలా తరిగి పెట్టుకున్న టమాటా, పచ్చిమిరపకాయ రెండు వేసుకుని కూడా కాసేపు మగ్గించాలండి. మగ్గిన వాటిలోకి మనం ఆ ఉలవలు ఇందాకలా ఉడకబెట్టి ఉంచుకున్నాం కదండి, అవి వేడి చల్లారిన తర్వాత కుక్కర్లో కదా పెట్టాము, అవి వేడి తీసుకుని దాంట్లోకి వాటర్ వేసుకుని ఎప్పటికప్పుడు లైక్ పిసికి నీళ్లు పోయాలండి దీంట్లోకి. దానిలోకి చూడండి అలాగే పసుపు, కారం, ఉప్పు. టమాటాలోకి వేరంగా వేస్తే అంటే వేరంగా మగ్గుతాయి ఎప్పుడు చెప్తుంటాను కదా, మూత వేయకపోతే కనుక. దానికి చూడండి అలాగా ఉలవల్ని కూడా చక్కగా మనం చెప్పాను కదా ఫస్ట్ వాటర్ ఎప్పుడు పడేయకండి, అది మెయిన్. ఉలవలే కాదు ఏ పప్పు అయినా సరే మనం ఉడకపెట్టుకున్న పప్పు నీళ్ళు కనుక పడేస్తే మన ఆరోగ్యానికి అస్సలు బెనిఫిట్స్ దొరకవండి. అందుకని దాన్ని చూడండి అక్కడ ఎప్పటికప్పుడు అలాగా ఆ ఉలవలు వేయకూడదు, జస్ట్ ఉలవలు మెత్తగానే ఉడికిపోతాయి కాబట్టి అంత వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ అలాగా స్ట్రెయినర్ సహాయంతో ఎప్పటికప్పుడు ఎంత మనకి రసం కావాలో దాన్ని బట్టి మనం ఇచ్చేసుకోవాలి. ఇందాకలా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, అలాగే మిరియాలు, వెల్లుల్లిపాయ ఆ పేస్ట్ కూడా ఆ పోపులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఇందాకలా పెట్టి ఉంచుకున్నాం కదా ఆ ఉలవ నీరు, ఆ ఉలవల తాలూకా నీరు కూడా ఇందులో పోసుకోవాలండి. చింతపండు మగ్గు, పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం యాడ్ చేసుకుంటే పులుసు చాలా కమ్మగా కుదురుతుంది. దానికి చూడండి అలాగా చింతపండు మగ్గు తీసుకున్న తర్వాత మనం ఒక ఉలవల తాలూకా రసం, ఆ రసాన్ని కూడా వేసుకోవాలండి. అలాగే ఇన్ని మనం ఉడకబెట్టిన ఉలవల్లోనే జస్ట్ పిరికిడు తీసుకుని ఒక్కసారి పేస్ట్లా తయారు చేయాలండి. దాన్ని కూడా ఆ మరుగుతున్న చారులోకి పోసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పేస్ట్ థిక్నెస్ని ఇస్తుంది. ప్లస్ ఉలవలు అన్నీ పడేస్తే మన ఆరోగ్యానికి బెనిఫిట్స్ దొరకవు కదా, అందుకని కొద్దిగా మరి అన్నీ వేసేస్తే టేస్ట్ బాగోదు. అందుకని ఒక గుప్పిడు అలాగా మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ కూడా ఆ చారులోకి యాడ్ చేసుకుని, చారు ఎంత మరిగితే అంత బాగుంటుందండి. ఎప్పుడు చెప్తుంటాను కదా, సాంబార్ అయినా చారు అయినా ఎంతసేపు మరిగితే అంత బాగుంటుందండి. చివరిగా కొంచెం మనం స్వీట్కి అలాగే చాలా బాగుంటుంది బెల్లం, ఆరోగ్యానికి బెల్లం కూడా వేసుకుని ఒక 5-10 మినిట్స్ చూడండి అలా పొంగు వచ్చే వరకు మరిగించుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి అన్నంతో తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. లేదంటే మనం ఏదో వండుకుంటే అది ఎప్పుడు చెప్తుంటాను కదా, జొన్నలు, సజ్జలు దేంతోనైనా సరే చాలా కమ్మగా ఉంటుంది. రెయినీ సీజన్లో ఉలవచారు ఎంత తీసుకుంటే అంత మంచిది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.